ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పిన ఈ విధానంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అనేది సాధ్యం కాదుగా మరి? వైద్య విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ప్రజా వైద్యం కానివ్వండి, అంత పనికిమాలిందా ఇది? ప్రజా ప్రయోజనాల కోణంలో మీరు చెప్తుంది కరెక్టే, కానీ ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిగా ఎవరు ఏం చెప్పినా సరే పట్టించుకోకుండా ఇలాగే ఎందుకు వెళ్తుంది? ఒక విధంగా చెప్పాలంటే విజయవాడనే తీసుకుంటే విజయవాడకి మెట్రో రైలు అనేది పెద్ద అవసరం. కాలేజీలు ఓపెన్ అయ్యి, హాస్పిటల్స్ ఓపెన్ అయ్యి 1,00,000 కోట్ల వరకు వెళ్తుందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, నిజమేనా? పిడుగురాళ్ళే తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు అని కూడా కొంత డెవలప్ అయింది. హాస్పిటల్స్ అది ప్లాన్ చేసుకోవటం కానీ ఇట్లా పవర్ ప్రాజెక్టులు కానీ, పోర్టులు కానీ పీపీపీలో ఇచ్చినప్పుడు లేనిది ఇప్పుడు మేము మెడికల్ కాలేజీలు పీపీపీలో ఇస్తే ఏంటి సమస్య అని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. దానికేం చెప్తారు? గవర్నమెంట్ తీసుకోక వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని ప్రైవేట్ వాళ్ళ పైన ఇస్తే ప్రైవేట్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు చెప్పండి? రేపు ఎవరైనా వచ్చి ప్రైవేట్ వాళ్ళు ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసి టెండర్లు దక్కించుకొని కనీసం వాళ్ళు 200-300 కోట్లు పెట్టుబడి పెట్టాలి. మరి అన్ని 100 కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళు సేవ ఎలా చేస్తారు? భయపెట్టి రకరకాలుగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఆ విధంగా అనెథికల్ ప్రాక్టీస్ చాలా చేస్తున్నారు. మీరు ఎంత వ్యతిరేకిస్తున్నారు? మీకు అసోసియేషన్ ఉంది, ఒక ఇండివిజువల్ వేసినట్టున్నారు పిటిషన్. ప్రజల నుంచి ఒత్తిడి వస్తే ఏ ప్రభుత్వాన్ని మార్చుకుంటుంది, మార్చుకోకపోతే దాని ఫలితం అనుభవిస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన తర్వాత వాటన్నిటిని మళ్ళీ తిరిగి తీసేసుకుంటాను, టెండర్లో ఎవరు పార్టిసిపేట్ చేసినా వార్నింగ్ చేస్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను అని చెప్పి మాట్లాడారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తీసుకోవడం అంత రద్దు చేయడం అవకాశం ఉండదా? ఇప్పుడు వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెట్టడాలు ఇట్లాంటివి జరగవచ్చేమో కానీ అంత ఈజీ అయితే కాదు.